హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ కూడా హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. అన్ని విషయాలలోనూ సక్సెస్ఫుల్గా మీరు ముందుకు వెళ్ళాలి అని నేనైతే నా మెడిటేషన్లోనే నా ప్రేయర్లో యూనివర్స్కి అయితే అన్ని విషయస్ను కూడా కన్వే చేస్తున్నానండి. ఖచ్చితంగా మీ లైఫ్లో ఒక చేంజ్ అనేది జరుగుతుంది. హ్యాపీగా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి. మేము చేస్తున్న రీడింగ్ డార్క్ రీడింగ్ అండ్ జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. సో ఎప్పుడైనా కూడా రీడింగ్ని మీరు చూడొచ్చు. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరైనా కూడా దీన్ని ఫాలో అవ్వచ్చండి. అయితే మీకు చూస్తున్నప్పుడు మీకు రెజనేట్ అవుతుందా లేదా అనేది మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి. రెజనేట్ అవ్వకపోయినా పర్వాలేదు, మేము చూస్తాము అనుకుంటే ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు చూడొచ్చండి. యూనివర్స్ మీకు కూడా మీ లైఫ్కి సంబంధించిన కొన్ని మెసేజెస్ అయితే మీకు కూడా ఫార్వర్డ్ చేస్తుంది. ఎందుకంటే ఎనర్జీస్ అనేవి ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతాయి. ఖచ్చితంగా మన లైఫ్లో చేంజెస్ అనేవి జరుగుతాయండి. నాకు చాలా మంది మెసేజెస్లో అయితే పెట్టడం జరుగుతుందండి. చాలా మేము రీడింగ్స్ చూసిన తర్వాత చాలా మార్పు వచ్చింది, చాలా చేంజ్ జరిగింది, మా లైఫ్లో అన్ని మంచి హ్యాపీ మూమెంట్స్ జరుగుతున్నాయి అని చాలామంది చెప్తున్నారు. ఇంకా మేము స్ట్రాంగ్ అయ్యామని కూడా ఎంతమంది వాయిస్ మెసేజెస్ పెడుతున్నారో అందరివి వింటుంటే హ్యాపీగా ఉంటుందండి. చాలా హ్యాపీగా ఉంటుంది. సో మీరందరూ కూడా అట్లాగే హ్యాపీగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇక పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళు కూడా చక్కగా ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు. అయితే అవన్నీ నేను టైం లేక నేను షేర్ చేయలేకపోతున్నాను. నేను అసలు ఈ రీడింగ్స్ పెట్టేసరికి 2 డేస్కి ఒకటి అలా పెట్టాల్సి వస్తుంది, నాకు టైం లేక. రెగ్యులర్గా వీడియో పెడదాం అనుకుంటాను కానీ అవ్వట్లేదండి. సో అందుకనే నేను షేర్ చేయడం కూడా అవ్వట్లేదు. అందరూ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అనేది. సో అందరికీ కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎవరైనా పర్సనల్ రీడింగ్స్ చేయించుకోవాలి అనుకుంటే మాత్రం నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. సో మీరు నాకు వాట్సాప్లో అప్రోచ్ అయితే నేను మీకు డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను. సేమ్ డే రీడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. అయితే ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ అనండి, ఫ్రీ రీడింగ్స్ అయితే కాదు. సో అదొకటి మాత్రం అర్థం చేసుకోండి. వచ్చిన తర్వాత నాకు ఫ్రీ రీడింగ్ చేయండి అంటే మాత్రం చెయ్యలేను. అందుకని ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కొంచెం బిజీ స్కెడ్యూల్ వల్ల నేను ఎవరికి ఫ్రీ అనేది చేయలేకపోతున్నాను. సో ఆ విషయం ఒకటి కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈరోజు రేపు నేను అనుకున్నాను గివ్ అవేని అనౌన్స్ చేద్దామని. 3 నెంబర్స్ది ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 3 మంత్లది కూడా 3 నెంబర్స్ని అయితే అనౌన్స్ చేస్తాను. సో ఇప్పుడు కూడా ఎవరైనా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మీరు అందరూ పార్టిసిపేట్ చేయండి. అంటే ఏమీ లేదండి, రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. జస్ట్ దానికి ఫార్మాలిటీస్ ఏమిటంటే కామెంట్ చేయడం, మీరు రీడింగ్ని ఫాలో అవుతున్నారా లేదా అనేది చూసుకోవడం, నెక్స్ట్ లైక్ చేయడం, ఇంతే. జస్ట్ మీరు కూడా కావాలి అనుకుంటే పార్టిసిపేట్ చేయొచ్చు. బెస్ట్ కామెంట్కి నేను అయితే గివ్ అవే 1 క్వశ్చన్కి అయితే అనౌన్స్ చేస్తాను. కమ్యూనిటీ గ్రూప్ లింక్ అయితే నేను షేర్ చేస్తున్నానండి డిస్క్రిప్షన్లో. సో వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ అది, ఎవరైనా జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఇంకా మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే మీ ఆరాని అయితే క్లెన్స్ చేసుకోండి. ఆరాని క్లెన్స్ చేసుకోవడం అందరికీ తెలుసు కదండి. అందరూ ప్లెజెంట్ మైండ్ సెట్తో ఉండండి, హ్యాపీగా ఉండండి. సో ఇప్పుడైతే మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. తెలుసు కదా మీకు రీడింగ్ని, ఇది డార్క్ రీడింగ్. సో మీరు హ్యాపీగా మీ ఎనర్జీస్ని యూనివర్స్కి కనెక్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఏం కావాలనేది యూనివర్స్కి చెప్పండి. ఎందుకంటే మీరు అడగకపోతే అమ్మాయినా అన్నం పెట్టదని ఆకలి. సో సామెత ఉంది కదా, అలాగా మనం అడగకుండా ఉంటే యూనివర్స్ మాత్రం మనకి ఏం హెల్ప్ చేయగలుగుతుంది. సో అందుకనే నేను పదే సార్లు చెప్తున్నాను, మీరు ఓపెన్గా కామెంట్ చేయండి. చక్కగా ప్రతిదీ కూడా ఓపెన్గా ఉండండి, హ్యాపీ మైండ్ సెట్తో ఉండండి. రిజల్ట్ కూడా అలానే వస్తుంది.
సో అది నేను చెప్పే పర్పస్ కూడా అదే, మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ నుంచి నా రీడింగ్స్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. సో మీరందరూ హ్యాపీగా ఉండాలని ఒకే ఒక మోటో నాది. సో దానికోసమే నేను పదే పదే నేను మీకు ఆ పాయింట్ని ట్రస్ట్ చేస్తూ మరీ చెప్తున్నాను. సో బిలీవ్ చేయండి, ఖచ్చితంగా మీ లైఫ్లో మంచి మంచి రిజల్ట్స్ని అయితే మీరు చూడగలుగుతారు. రీడింగ్స్ దగ్గరికి వచ్చారు అంటేనే మీరు ఖచ్చితంగా మీ లైఫ్లో చేంజ్ స్టార్ట్ అయ్యింది అని అర్థం. ఎందుకంటే నేను ఎంతో కాన్ఫిడెన్షియల్గా చెప్పగలుగుతున్నాను. వాట్సాప్లో నాకు వచ్చే మెసేజెస్ ఆ విధంగా ఉన్నాయి, అట్లా చెప్తున్నారు. నాకు తెలుసు, బట్ నేను ఎవరు చెప్పకుండా నేను ఏది చెప్పలేను కదా. సో నాకు వాట్సాప్లో వచ్చే మెసేజెస్ ఆ విధంగా ఉన్నాయి. ఎట్లా ఉన్నాయంటే అసలు రీడింగ్స్ మాకు ఎంత బాగా, రీడింగ్స్ చూసిన తర్వాత మేము ఎంత స్ట్రాంగ్ అయ్యాం, మా లైఫ్లో ఇంత చేంజ్ వచ్చింది, ఫైనాన్షియల్గా మేము ఎంత సెక్యూర్డ్ అయ్యాం, మేము ఇంతకు ముందు అందరినీ నమ్మి మోసపోయాం, అట్లాంటిది మేము ఒక మంచి పొజిషన్కి వెళ్ళామని చెప్తుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇప్పుడైతే మనం రీడింగ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ఈచ్ అండ్ ఎవ్రీ కార్డ్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు టెన్షన్ తీసుకోకుండా చక్కగా హ్యాపీగా ఉండండి. ఏవైతే మీకు ప్రాబ్లమ్స్ అనిపిస్తున్నాయో వాటన్నిటిని పక్కన పెట్టండి. ఏదైతే మీకు కావాలి అనుకుంటున్నారో దాన్ని మాత్రమే మీ మైండ్లో ఉంచుకోండి. యూనివర్స్కి అది మాత్రమే చెప్పుకోండి, నాకు పలానాది కావాలి, అది మాత్రం నేను హ్యాపీగా ఉండడానికి అది కావాలి అనేది మాత్రమే కన్వే చేయండి. సో ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి విషయానికి కూడా ఎట్లా ఫీల్ అవుతున్నారంటేనంటే, అది రిలేషన్షిప్ అయినా, కెరియర్ అయినా, బిజినెస్ అయినా, తర్వాత ఏదైనా కూడా, అంటే మీకు ఏదైతే కావాలి అనుకుంటున్నారో అది ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయినా, ఎలా అయినా, జాబ్ రిలేటెడ్గా అయినా. సో ఎట్లా ఉంటుందంటే మీరు తొందరలోనే మీకు ఏదైతే కావాలి అనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా సీరియస్గా మీకు రాబోతున్నాయి. మీరు కోరుకున్నవన్నీ, మీకు విషెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, మీ కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ అవుతాయి. ఎలా అంటే చక్కగా మీరు కోరుకున్న దానికంటే ముందుగానే, మీరు అనుకున్న దానికంటే ఇంకా డబల్గా హ్యాపీనెస్తో మీరు అనుకున్నవి టూ సూన్ అంట, అంటే తొందరలోనే మీకు అన్నీ కూడా చక్కగా మీ ఫుల్ఫిల్ అవుతాయి. అది మీ రిలేషన్షిప్ వైజ్ అనుకోండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీరు సోలోగా ఉన్నారు, ఇంకా మాకు ఎవరు లైఫ్ పార్ట్నర్ లేరు, లేదా పార్ట్నర్ ఉన్నా కూడా మమ్మల్ని వదిలేశారని ఎవరైతే ఫీల్ అవుతున్నారో, మీ లైఫ్లోకి మీరు కోరుకున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొందరలోనే వస్తారు, వాళ్ళు రావడం అయితే జరుగుతుంది. అట్లాంటి పర్సన్ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది అనేది యూనివర్స్ మీకు సీరియస్గా జరుగుతుంది ఈ ఇష్యూ అనేది డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుందండి. అది కూడా ఎలా అంటే, మీ కమిట్మెంట్స్ ఏవైతే ఉంటాయో, అంటే మీరు కోరుకున్న జాబ్ ఏదైతే ఉందో అది రావటం కానీ, లేదా మీరు కోరుకున్న రిలేషన్షిప్లో మీరు హ్యాపీనెస్ పొందడం కానీ, లేదా న్యూగా మీరు లైఫ్ పార్ట్నర్ రావటం కానీ, మీరు ఏదైతే అనుకుంటున్నారో, లేదా మీ బిజినెస్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడం కానీ, లేదా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఎవరి చేతిలో నేను ఇరుక్కుపోతే అక్కడ నుంచి మీరు ఏదైతే మా కమిట్మెంట్స్ ఉన్నాయి, మేము ఏదైతే హ్యాపీగా లేము అనుకుంటున్నారో వాటన్నిటి నుంచి బయటపడటం కానీ, ఇట్లాంటివన్నీ జరుగుతాయి అనేది యూనివర్స్ చెప్తుంది. అయితే ఈ లోపల మీకు ఎట్లా జరుగుతుందంటే, మీరు ఒక ఎలా అంటే ఎలోన్గా ఫీల్ అవుతున్నారంట. ప్రతి విషయానికి కూడా అన్సోషల్, అంటే ఎవరితోని కలవాలనిపించట్లేదు. అంటే మీకు జరిగే ముందు మీకు ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఫేస్ చేస్తున్నారు మీరు అని యూనివర్స్ చెప్తుంది. ఎలా ఉంటుందంటే అన్సోషల్, అంటే ప్రతి విషయానికి కూడా ఎవరితోనూ ఉండకుండా, అంటే వెళ్తూ ఉంటే మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు, లేకపోతే మా వైపే తప్పు ఉంది. ఇప్పుడు రిలేషన్షిప్పే మాట్లాడుకుందామండి. రిలేషన్షిప్లో ఎలా ఉంటారంటే మమ్మల్ని తప్పు పడుతున్నారు, మేము ఎంత జెన్యూన్గా ఉన్నా కూడా లవ్లో మాకంటూ ఒక స్పెసిఫిక్గా ఒక ప్లేస్ ఇవ్వట్లేదు మా పార్ట్నరు. ఒకసారి మంచిగా ఉంటారు, ఇంకొకసారి మమ్మల్ని వదిలేస్తూ ఉంటారు, అసలు ఎందుకు టైం ఇవ్వట్లేదు కూడా మాకే అర్థం కావట్లేదు అన్నట్లు ఒక మైండ్ సెట్తో మీరు ఉంటారు. అంటే ఎందుకంటే అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్స్ని మీరు ఫేస్ చేస్తున్నారు అనేది యూనివర్స్ చెప్తుంది. సో అట్నుంచి అలాంటి సిచ్యువేషన్స్ నుంచి మీరు టూ సూన్, అంటే తొందరలోనే బయటపడతారు అని. మీరు ఒక సమ్వన్ ఎవరైతే రిలేషన్షిప్ను కోరుకుంటున్నారో వాళ్ళు రిలేషన్షిప్లో మీరు కోరుకున్న రిలేషన్షిప్ని పొందగలుగుతారు అనేది యూనివర్స్ చెప్తుంది.
సో మీరు ఏదైతే అన్సోషల్గా అంటే ఇప్పుడు జాబ్ లేదు, మీరు కోరుకున్న జాబ్ రావట్లేదు, మీకున్న జాబ్లో మీరు సాటిస్ఫై లేరు, లేదా బిజినెస్ సరిగ్గా జరగట్లేదు, మీ బిజినెస్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు, జరగట్లేదు, ఈ విషయాలన్నీ పెట్టుకొని మనసులో పెట్టుకొని అరే వాళ్ళు మా గురించి ఏమనుకుంటారో, వీళ్ళు మా గురించి ఏమనుకుంటారో అని ఎలా అంటే మీరు ఫీల్ అవుతున్నారంట. అన్సోషల్ మూమెంట్స్ అంటే ఎవరితోనూ కలవకుండా మిమ్మల్ని మీరే ఒంటరిగా ఉంచుకోవడం, ఇట్లాంటివి చేయకండి. ఎందుకంటే మీలో చూసిన వాళ్ళలో ఖచ్చితంగా ఇలా ఎవరో బిహేవ్ చేస్తున్నారు కాబట్టి యూనివర్స్ చెప్తుంది మీరు అట్లా బిహేవ్ చేయకండి. మీరు ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా తొందరలో టూ సూన్ మీకు ఫుల్ఫిల్ అవుతాయి, అంటే తొందరలోనే ఫుల్ఫిల్ అవుతాయని చెప్తుంది. ఇంకా ఎలా చెప్తుందంటే ఆర్ యు రియల్లీ అలోనర్, అంటే మీరు నిజంగానే ఒంటరిగా ఉంటున్నారా, కానీ మీరు ఒంటరితనం చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ చూసి భయపడిపోతున్నారా అనేది అడుగుతుంది. ఏంటంటే మేము ఎవరి చేత ప్రేమించబడట్లేదేమో, మా పార్ట్నర్ మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారేమో, లేకపోతే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో మమ్మల్ని వదిలేస్తున్నారేమో అనుకుని మీరు ఏం చేస్తున్నారంటేనంట మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకుంటున్నారంట, మిమ్మల్ని మీరు ఒంటరి వాళ్ళగా చేసుకుంటున్నారంట. మరి అది తప్పు కదా. అందుకని యూనివర్స్ చెప్తుంది మీరు అన్సోషల్ అవుతున్నారు, ఎలోన్గా ఉంటున్నారు, ఇవేమీ వద్దు. ఇంకా ఎవరైనా ఏదైనా క్వశ్చన్ చేస్తే ఎందుకు ఇలా ఉంటున్నారు ఇట్లా జరుగుతుంది ఏంటంటే ఎలా అంటే ఎక్స్క్యూజెస్ కోరుకుంటున్నారంట. కాదు నా లైఫ్లో ఇలా జరుగుతుంది కాబట్టి నేను ఎక్స్క్యూజ్ చేసుకోవాలి, ఇంకా ఏం చేస్తాను, నా లైఫ్లో ఇంకేం లేదు, ఈ మిస్టేక్ వల్ల నేను ఇట్లా ఉంటున్నాను, ఇలా ఒంటరిగా ఉండిపోతున్నాను, ఎవరితో కలవట్లేదు, లేకపోతే నా టాలెంట్ని నేను బయటికి తీసుకోలేకపోతున్నాను అని ఎక్స్క్యూజెస్ కూడా చెప్పుకుంటున్నారంట. అదంతా తప్పు అని యూనివర్స్ చెప్తుంది. మీ మైండ్ ఎవరిదో కానీ ఇక్కడ రీడింగ్స్ చూస్తున్న వాళ్ళలో ఈ ఫేజ్లన్నీ వాళ్ళలో నడుస్తున్నాయి కాబట్టి యూనివర్స్ రీడింగ్ అనేది ఇలా ఇచ్చింది. ఖచ్చితంగా ఎవరికైనా ఇట్లాంటి సిచ్యువేషన్స్ మేము ఫేస్ చేస్తున్నాం అక్క, లేకపోతే ఇట్లాంటి సిచ్యువేషన్స్ని మేము ఫేస్ చేస్తున్నాం మేడం అని అంటే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్లో పెట్టండి. ఎందుకంటే అది కూడా అందరికీ తెలియాలి కదా. ఓకే ఇట్లాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి లైఫ్లో అనేది జరుగుతున్నాయి కాబట్టి మీరు దాన్ని రియలైజ్ అవ్వగలుగుతారు. మీరు ఎప్పుడైతే కామెంట్లో పెట్టుకుంటారో రియలైజ్ అవ్వగలుగుతారు. అట్లాంటివి ఎలా అంటే అన్ని రీజన్స్ అంట. అవును మా పార్ట్నర్ ఎందుకు ఇప్పుడు యూనివర్స్ ఏం చెప్తుందంటే అసలు వాళ్ళ గురించి ఆలోచిస్తూ మీ టైంని, మీకు రాబోయే సంతోషాన్ని మీరు గుర్తించట్లేదు, మిమ్మల్ని మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. అట్లాంటి సిచ్యువేషన్స్ని మీరు ఫేస్ చేయకండి. అది కాకుండా ఏదైనా అడుగుతుంటే ప్రతిదానికి మీ మనసే మిమ్మల్ని అడుగుతుంటే మీరు ఏం చెప్తున్నారంటే ఎక్స్క్యూజ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు. అవును నేను మోసపోయాను, లేకపోతే అవును నేను వాళ్ళ చేతిలో ఇబ్బంది పడ్డాను కాబట్టి నేను ఇలా బాధపడుతున్నాను, ఇట్లాంటివి ఎక్స్క్యూజ్ చేసుకుంటున్నారు. కానీ మీలో ఏదైతే టాలెంట్ ఉందో దాన్ని బయటకు తీయట్లేదు. ఎంతసేపు ఎలా ఉంటుందంటే లవ్ సక్స్, ఆ ఎమోషనల్ కనెక్షన్లో మీరు బంధింపబడ్డారు. సక్ అంటే మిమ్మల్ని పట్టేస్తుంది ఆ ఎమోషనల్ కనెక్షన్, దాంతో మీరు చాలా పెయిన్గా ఫీల్ అవుతున్నారంట. సో ఏం చేస్తుందంటే యూనివర్స్ ఏం చెప్తుందంటే స్టాప్ చేయండి. మీరు ఏదైతే బిలీవ్ చేసి ఇది నా ఎమోషనల్ కనెక్షన్, దానివల్లే నేను వీక్ అయిపోయాను అనే ఎక్స్క్యూజెస్ ఏదైతే చెప్తున్నారో అది జాబ్ గురించి అయినా, బిజినెస్ గురించి అయినా, ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి అయినా, లేదు మీ రిలేషన్షిప్ ఎమోషనల్ కనెక్షన్స్ మనకు బాగా ఇంకా మన లైఫ్లో ఎక్కువగా ఉండేది ఎమోషనల్ కనెక్షన్స్ ఏదైతే ఉందో దాన్ని స్టాప్ చేయండి. మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి. లెట్ యువర్ సెల్ఫ్ హీల్. సో యూ క్యాన్ బీ ఓపెన్ అగైన్. మిమ్మల్ని మీరు చక్కగా మోటివేట్ చేసుకోండి. మిమ్మల్ని మీరు సెల్ఫ్ హీల్ చేసుకోండి. మిమ్మల్ని మీరు చక్కగా మోటివేట్ చేసుకుంటూ మీలో ఉన్న ఏదైతే బాధనుందో దాన్ని మీ అంతలో మీరుగానే తగ్గించుకొని మీరు చక్కగా ముందుకు వెళ్ళాలి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది టూ సూన్, అంటే తొందరలోనే రాబోతుంది అని యూనివర్స్ అయితే డివైన్ మెసేజెస్ రూపంలో అయితే ఇవ్వడం జరిగిందండి. అయితే ఇదంతా ఎలా జరుగుతుంది? ప్రాక్టీస్. మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో దాన్ని యాక్సెప్ట్ చేయడానికి మీరు రెడీగా ఉండాలి. మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడం అంటే, మిమ్మల్ని మీరు బాగు చేసుకోవడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ బాధ నుంచి, పెయిన్ నుంచి బయటపడితే అసలు మీరు ఏంటి అనేది మీకు అర్థమవుతుంది అనేది యూనివర్స్ చెప్తుంది. సో అప్పుడు కదా మీరు వచ్చే ఏదైతే హ్యాపీ మూమెంట్ ఉందో దాన్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. అది కాకుండా మీరు ఎంతసేపు పెయిన్లోని, ఆ బాధలోని ఉండిపోతే మీరు ఎలా ఆ హ్యాపీనెస్ని మీరు పొందుతారు అని యూనివర్స్ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంది. సో ఎవరైతే మీరు ఇలా ఉన్నారో, సో ఆ బాధ నుంచి బయటపడితే మీకు ఏదైతే ఆ ఫ్లేవర్స్ ఉన్నాయో మీ లైఫ్లో వచ్చే మంచి అరోమాస్, ఆ ఫ్లేవర్స్ అంటే ఒక
ఎక్స్పీరియన్సెస్ అనమాట అవన్నీ, నా హ్యాపీనెస్ అనేది. సో ఆ ఫ్లేవర్స్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. కాబట్టి ఏదైతే ఈ పెయిన్ ఉందో దాన్ని అక్కడితో స్టాప్ చేయండి అని యూనివర్స్ అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుందండి. సో చూద్దాం ఇంకా మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అనేది. చూసే వాళ్ళలో ఎవరో కానీ మీ ఎలా ఉందంటే మీ ఎనర్జీస్ అన్నీ కనెక్ట్ చేసుకున్నారు, ఖచ్చితంగా బాగానే ఉంది. కానీ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోలేకపోతున్నారు, మిమ్మల్ని మీరు మీ సెల్ఫ్ హీల్ చేసుకోలేకపోతున్నారు, ఇంకా మీరు పెయిన్లోనే ఉన్నారు. కాబట్టి మీకు ఏదైతే మంచి జరగబోతుందో దాన్ని మీరు గుర్తించలేకపోతున్నారు అనేది యూనివర్స్ చెప్తుంది. సో అందుకని ఖచ్చితంగా మీరు మిమ్మల్ని మీరు బిలీవ్ చేసుకొని ఏదైతే పెయిన్ ఉందో దాని నుంచి బయటపడండి. ఇంకా రిజల్ట్స్ ఎలా ఉంటున్నాయి, ఏమి ఇస్తుంది యూనివర్స్ అనేది ఇప్పుడు మనం చూద్దాము కార్డ్స్లో. సో అందరూ కూడా పేషెన్సీతో ఉండండి, హ్యాపీగా ఉండండి. యూనివర్స్ అయితే చాలా చాలా మంచి మెసేజెస్ అయితే మీకు ఫార్వర్డ్ చేసింది. ది వరల్డ్ అండ్ టెంపరెన్స్, ఏస్ ఆఫ్ వాండ్స్, ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ ఫోర్ ఆఫ్ స్వార్డ్స్ అండ్ ది మ్యూజిషియన్. సో ఉండబోతుందో ఇప్పుడు మనం అయితే చూసేద్దామండి. సో ది వరల్డ్, టెంపరెన్స్, ఏస్ ఆఫ్ వాండ్స్. అందరూ కూడా హ్యాపీగా ఉండండి, చక్కగా మంచి కార్డ్స్ అయితే వచ్చినాయి. లైఫ్లో ది వరల్డ్ వచ్చిందంటేనే న్యూ బిగినింగ్స్. అంటే చెప్పాను కదా ఇంతకు ముందే, టూ సూన్, మీరు అనుకున్న హ్యాపీ మూమెంట్స్ తొందరలోనే రీచ్ అవ్వబోతున్నారు మీరు అని. సో అట్లాంటి సిచ్యువేషన్స్లోనే మీకు మీ ముందే కదా కార్డ్స్ తీసాను. ది వరల్డ్ అసలు చూసారా ఎంత మంచి, అంటే న్యూ బిగినింగ్ మీ లైఫ్లో జరగబోతుంది. అది కూడా ఎలా ఉంటుందంటే ది టెంపరెన్స్, మీరు అనుకున్న దానికంటే సక్సెస్ఫుల్గా చక్కగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు ప్రతి విషయాన్ని కూడా. ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉంటారు. ఏస్ ఆఫ్ వాండ్స్ ఎలా అంటే యాక్షన్ రూపంలో ఉంటుందండి. మీరు ఏ పని చేసినా, అది మీ రిలేషన్షిప్ వైజ్ అయినా, మీరు ఏమనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే యూనివర్స్ ఏం చెప్పిందంటే మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి, మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి. ఫస్ట్ మీలో ఉన్న ప్రాబ్లం ఏంటో దాన్ని రెక్టిఫై చేసుకోండి. వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఒకే టాపిక్ మీద మీ మైండ్ అంతా ఉంచుకుంటూ ఫస్ట్ మీలో ఉన్న టాలెంట్ని మీరు తొక్కేసుకుంటున్నారు. సో దాని నుంచి బయటపడండి అని అందుకే చెప్పింది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఏస్ ఆఫ్ వాండ్స్, మీరు స్ట్రాంగ్ ఎనర్జీతో వస్తారట బయటికి. ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేస్తారు మీ లైఫ్లో. అది రిలేషన్షిప్స్ అయినా, కెరియర్ అయినా, బిజినెస్ అయినా, ఏదైనా సరే, జాబ్ రిలేటెడ్గానే మీరు కోరుకున్నది ఏదైతే ఉందో ఆ సక్సెస్ఫుల్గా మీరు మంచి జాబ్, మీకు అనుకున్నమైన జాబ్ ఏదైతే కోరుకుంటారో అదే వస్తుంది. లేదా బిజినెస్, మీరు అనుకూలమైన బిజినెస్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారు, ఒక న్యూ బిజినెస్ని. రిలేషన్షిప్స్లో కూడా అంతే. మిమ్మల్ని ఎవరైతే వద్దనుకున్నారో, ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేశారో వాళ్ళని మీరు కావాలనుకుంటే వాళ్ళే వస్తారు. లేదు మేము కొత్తగా మళ్ళీ మా రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేస్తాము అని అనుకుంటే ది వరల్డ్ ఏంటంటే ఒక న్యూ బిగినింగ్, మీ లైఫ్లోకి మంచి పార్ట్నర్ వస్తారు అనేది ఇక్కడ చెప్తుంది. సో ఏస్ ఆఫ్ వాండ్స్ ఎలా ఉంటారంటే స్ట్రాంగ్ ఎనర్జీస్తో ఉంటారట. ఎక్కడ కూడా కాంప్రమైజేషన్స్ ఉండవు. అది విల్ పవర్ అనమాట. దాన్ని కూడా ఎలా ఆలోచించుకుంటూ ఉండరండి. ఏదైనా కూడా యాక్షన్ రూపంలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఏవైతే ఇంకా మీ చుట్టూ సరౌండింగ్స్లో ఉంటాయో, ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో సరౌండింగ్స్లో ఏవైతే రిలేషన్షిప్స్ అని, ఏవైతే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు, ఇన్ కేస్ మీ జాబ్ అనుకోండి, మీ కలీగ్స్, లేకపోతే మీ ఫ్రెండ్స్, లేకపోతే మీ రిలేషన్షిప్లోనే అనుకోండి మీ రిలేటివ్స్, లేదా బిజినెస్లో మీ పార్ట్నర్స్, లేకపోతే మీ చుట్టుపక్కల వాళ్ళు, లేకపోతే మిమ్మల్ని చూస్తూ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏం చేస్తూ ఉంటారంటే ఎలా మిమ్మల్ని డిమోటివేట్ చేయాలి, ఎలా మిమ్మల్ని డిస్కరేజ్ చేయాలి మీ మైండ్ మీద. అంటే ఏదైనా అలానే ఉంటుంది కదండి. మనం సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళిపోతుంటే కొంతమంది, అందరూ అలా ఉండరు, కొందరు మనకి చక్కగా అప్రిషియేట్ చేస్తారు, మనల్ని ముందుకు వెళ్ళాలని విష్ చేస్తారు, చక్కగా మన వెల్ విషర్స్ కూడా ఉంటారు. అట్ ద సేమ్ టైం ఎలా ఉంటుందంటే కొంతమంది ఎలా ఉంటారంటే పక్క వాళ్ళు బాగుపడితే చూడలేరు. పక్క వాళ్ళు ఇప్పటి వరకు మీరు డిప్రెషన్లో ఉన్నారు, అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడైతే మీరు డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి మీరు ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేసి మీ లైఫ్లో చేంజెస్ అనేవి జరుగుతున్నాయో, మీరు యాక్షన్ రూపంలో ప్రతిదాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారో, ఆటోమేటిక్గా ఆ టైంలో ఎలా ఉంటుందంటే మీ మనసు మీద దెబ్బలు కొట్టేలాగా ఉంటారంట.
అంటే మీకు మెంటల్ టెన్షన్ తెప్పించి మానసికంగా మీరు కుంగిపోతే బాగున్ను అన్నట్లు చూస్తూ ఉంటారంట. అట్లా ఎలా అంటే ఇప్పుడు రిలేషన్షిప్ అనుకోండి, మీరు పాత రిలేషన్షిప్ వదిలి కొత్త దాంట్లోకి మీరు ఎంటర్ అయ్యారు. కొంతమంది విషయంలో ఇట్లా జరుగుతుంది అని నేను చెప్తున్నాను. అప్పుడు ఏం చేస్తారు, అరే మొన్నటి వరకు వాళ్ళతో తిరిగారు, ఇప్పుడు వీళ్ళతో తిరుగుతున్నారా, వీళ్ళు కూడా అలా వాళ్ళలాగే ఉంటారేమో అన్నట్లు మీ పార్ట్నర్ మీకు మంచిగా ఉన్న వీళ్ళు మీ మైండ్ మీద కొడతారు. అట్లా అన్నమాట. అంటే మీ విల్ పవర్ని దెబ్బతీయడమే వాళ్ళ మెయిన్ టార్గెట్. అలా ఆలోచిస్తూ ఉంటారు. అదే బిజినెస్ రిలేటెడ్గా ఈ బిజినెస్ కూడా మీకు కలిసి రాదు, ఎందుకు ఇదంతానా. అదే ఫైనాన్షియల్గా అయితే ఈ డబ్బులు ఇచ్చినవి మీకు ఇంకా చేతికి రావులేండి, మీరు ఇంకా మోసపోవడమే, మీరు ఇంకా ఇలాగ అయిపోవడమే అన్నట్లు మాట్లాడతారు. నెక్స్ట్ అదే మీరు ఏదైనా కొత్త జాబ్ మీరు కోరుకున్న జాబ్లో మీరు ముందుకు వెళ్తున్నారు అనుకుంటే ఈ జాబ్ అసలు ఎందుకు పనికిరాదు, అసలు ఈ జాబ్లో సక్సెస్సే ఉండదు అన్నట్లు మిమ్మల్ని డిమోటివేట్ చేస్తూ ఉంటారంట వాళ్ళు. అట్లా ఆలోచనలు అయితే వాళ్ళకి ఆ విధంగా ఉంటాయి అనేది యూనివర్స్ చెప్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తలు తీసుకోండి అని యూనివర్స్ యొక్క మెసేజ్ అనమాట. ఇవన్నీ మీ మీద ఎలా పడతాయంటే 4 of Wands 4 of Sword ఎనర్జీ. నైట్ డే అంతా మీరు ఏదో ఒకలాగా మీరు మీ లైఫ్ని మీరు వాళ్ళు అన్నా సరే మీరు మనసులో బాధ ఉన్నా దాన్ని పట్టించుకోకుండా మీరు ముందుకు వెళ్తూ ఉంటారంట. ఫస్ట్ 3 steps మీరు హ్యాపీగా ఉంటారు. 4th స్టెప్ ఎప్పుడైతే మీరు తీసుకుంటారో, ఎప్పుడైతే మీరు మీ యాక్షన్స్ మొదలుపెట్టి మీరు యాక్షన్స్ రూపంలోకి వెళ్తారో ఆ టైంలో ఈ చుట్టూ సరౌండింగ్స్లో ఎవరైతే నెగిటివ్ పీపుల్ ఉంటారో వాళ్ళు మిమ్మల్ని మీ మైండ్ని దెబ్బతీయాలని చూస్తూ ఉంటారు. జాగ్రత్త పడండి అని యూనివర్స్ అయితే చెప్తుంది. సో ఆ టైం నుంచి మీరు ఏం చేస్తారు, అక్కడికి ఏదోనా కొంచెం బాధ ఉన్నా మిమ్మల్ని మీరు మళ్ళీ ఆ నెగిటివ్ థాట్స్లోకి తోసుకోకుండా జాగ్రత్త పడాలి అనే ఆలోచన మీ మైండ్లో ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీరు బెడ్ టైం అంటే నిద్రపోయే సమయం ఎప్పుడైతే ఉంటుందో మంచం మీదకి ఎక్కగానే రాత్రులు మీకు వీళ్ళ అన్న మాటలు కానీ మీ లైఫ్లో పాస్ట్లో ఏదైతే జరిగిన ఇన్సిడెంట్స్ కానీ ఇవన్నీ ఒక సినిమా లాగా అనమాట మీ కళ్ళ ముందు అలాగ కదులుతూ ఉంటాయి. దాంతో కూడా మీరు చాలా పెయిన్ ఫీల్ అవుతారు. ఆ లేట్ నైట్స్ నిద్ర పట్టక ఇట్లా. ఎందుకంటే మీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళే మీ ఎదుగుదలని చూడలేకపోతున్నారు, మిమ్మల్ని డిమోటివేట్ చేస్తున్నారు. అట్లాంటి సిచ్యువేషన్స్లో మీరు ఎలా ఉన్నారు, కొంతవరకు మీరు హ్యాపీగా మీ లైఫ్ని మీరు లీడ్ చేస్తున్నా వీళ్ళు అనే మాటలు ఒంటరిగా ఎప్పుడైతే రాత్రులు నిద్రపోవడానికి మీరు ముందుకెళ్తారో ఆ టైంలో మిమ్మల్ని చాలా పెయిన్కి ఫీల్ చేస్తాయి అనేది యూనివర్స్ చెప్తుంది. సో జాగ్రత్త పడండి, ఇవన్నీ జరగబోతాయి, జాగ్రత్త పడండి. ఎలా ఉంటుందంటే నెక్స్ట్ స్టెప్లో ది మెజిషియన్ వచ్చింది. ఎలా అంటే ఏది జరిగినా సరే మేము మా లైఫ్లో మ్యాజికల్ ఇన్సిడెంట్స్ జరిగినట్టు మేము మా లైఫ్ని చేంజ్ చేసుకుంటాము అన్న ఒక మ్యాజికల్ మూమెంట్ని మీరు లైఫ్లో తెచ్చుకుంటారట. అది యూనివర్స్ అక్కడ చూసారా ఫైనల్ ఎండింగ్లో ఎలా ఉందంటే వీళ్ళు ఎన్ని చేసినా నాకు అవి ఇబ్బంది ఏం లేదు. ది మెజిషియన్ ఎలా అంటే ఒక మ్యాజిక్కో ఒక మిరాకిలో జరిగినట్టు లైఫ్లో ఏదైతే పాస్ట్లో బ్యాడ్ ఇన్సిడెంట్స్ మీరు కష్టపడే ఇన్సిడెంట్స్ ఏవైతే జరిగాయో వాటన్నిటిని మర్చిపోయి గుడ్ థింగ్స్ మీరు ఏదైతే హ్యాపీగా ఉంటారో అవన్నీ మీ ముందుకు వచ్చేలాగా యూనివర్స్ చేస్తుంది. సో హ్యాపీగా ఉండండి అని యూనివర్స్ అయితే రీడింగ్ ద్వారా తెలియచేస్తుందండి. సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.